నిజంగానే లెక్చర్ హోదాలో ఉండి ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి వత్తాసు పలికి ప్రజల జీవితాలను పిల్లల జీవితాల్లో ఆట ఆడుకోకూడదు. ప్రభుత్వ ధ్యేయంలో ప్రభుత్వ కళాశాలలో చదువు నేర్పి వారికి మన్నలు పొందాలి, మా టీచర్ ఇలా ఉండాలి అని చదువు నేర్పే టీచర్గా తాను ఎల్లవేళ్ళ కొనసాగాలని చెప్పేసి వారు చేస్తున్నటువంటి బాధ. ఈ తపన అర్థం చేసుకునే వ్యక్తులు లేరు అంటున్నారు. నిజంగానే వారికి మంచి రోజు రానున్నాయా, లేదంటే మీ పరిస్థితి ఇంతే అని చెప్పనుందా? ఇదే ఇవాటి బిగ్ టాక్లో నిజంగా మనతో చర్చించడానికి చాలా వరకు కూడా లైవ్లో చాలా వరకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రసాద్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు నిజంగానే గత 9.5 సంవత్సరాలు ఏలినటువంటి బీఆర్ఎస్ పార్టీ అండ్ ప్రభుత్వం గెస్ట్ లెక్చర్లతో పని చేయించుకుంది తప్ప వారికి సరైన సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పుడు ఎవరో వచ్చారు ఏదో తీరుస్తారంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది తప్ప మాతో పని చేయించుకుంటున్నారు తప్ప వేతనాలు అయితే మాకు అందడం లేదు సరైన దారిలో. కానీ మాతో పని మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక గవర్నమెంట్ లెక్చరర్ ద్వారానే చేసుకుంటున్నారు. మాకు అన్ని పనులు చెప్తున్నారు తప్ప మాకు అరేకొర జీతంతో ఇస్తున్నారు. నిజంగానే మనం చూస్తున్నాం, ఒక ప్రైవేట్ కాలేజీలో తన సాలరీస్ ఎంత వస్తున్నాయంటే లక్షలలో ఉంటున్నాయి. మరి వీళ్ళకి ఎందుకంటే 20,000, 15,000, 16,000 ఎలా చూడొచ్చు ప్రసాద్ గారు? మౌళి గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ఫ్యాకల్టీ, గెస్ట్ ఫ్యాకల్టీకి, మన ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. మౌళి గారు, ఈరోజు నిజంగా కూడా చాలా చాలా బాధపడాల్సిన, చింతించాల్సిన సమయం. సరే, అంటే గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఏం చెయ్యలేదు అనే చర్చ ఒక పక్కన పెడితే, వాళ్ళు మేము చేశామని మాకు ఓటేయలేదా, చేయలేరు అని చెప్పేసి ఓటేయలేదా వాళ్ళకి తెలుసు. కాబట్టే ఈరోజు ఒక కొత్త ప్రభుత్వం 2.5 ఏళ్ల క్రితం ఏర్పడింది. ఏర్పడ్డ ప్రభుత్వం మీద వీళ్ళు ఏమనుకున్నారంటే, తప్పనిసరిగా మా గెస్ట్ ఫ్యాకల్టీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది, ఆ పరిష్కారం చేసుకొని మేము జీవితంలో ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి పాపం వాళ్ళు కలగన్నారు. కలలవుతాయని చెప్పేసి వాళ్ళు అనుకోలేదు. ఖచ్చితంగా మా కళలు నెరవేరుతాయి, ఆ నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పేసి చాలా 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 ఆశల్లో ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు పాపం. నిజంగానే వాళ్ళ జీవిత చిత్రం చూస్తే 20,000, 30,000, 40,000 ఏదైతే ఉందో అది చాలా 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 నామినల్. ఆ నామినల్ వ్యవస్థలో కూడా నామినల్ పారితోషికాన్ని కూడా ఇవ్వడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతటి మొండి వైఖరిని తీసుకుంటా ఉంది అనేది మనం గమనిస్తా ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే, మీకు ఈ మధ్య గీతమ్మతో ప్రేమాయణం అయిపోయి పెళ్లి చేసుకోవడం అయిపోయింది, విద్యతో ఈరోజు ప్రేమలో పడ్డా అని చెప్పేసి ఒక ప్రొఫెసర్ గారు అన్నారు. విద్యతో ప్రేమలో పడ్డ ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడ విద్యా వ్యవస్థని బాగు చేసిండో చూడండి మీరు. ప్రైమరీ వ్యవస్థనా, ఇంటర్మీడియట్ వ్యవస్థనా, లేకపోతే డిగ్రీ వ్యవస్థనా, లేకపోతే పీజీ వ్యవస్థనా, లేకపోతే టెక్నికల్ వ్యవస్థనా, మీరు ఒక్కసారి గమనించండి. ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ ని కంటిన్యూ చేసి ఆ రిక్రూట్మెంట్ ద్వారా మనము ఉద్యోగస్తులను నిరుద్యోగులను ఉద్యోగస్తులుగా మార్చి వాళ్ళ జీవితాలను సుఖమయం చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా అనుకుంటున్న పరిస్థితి లేదు. ఇంకా దారుణమైన పరిస్థితి మీకు చెప్తాను ఏంటంటే, ఈ 2 ఏళ్ల కాలంలో విద్యా రంగం మీద ఆయన సమీక్షనే చేయలేదు. ముఖ్యమంత్రి గారి చేతుల్లో స్టాక్ ఉండి సమీక్ష చేశారా? గెస్ట్ ఫ్యాకల్టీ సమస్య ఏంటి, కాంట్రాక్ట్ వ్యవస్థ సమస్యలు ఏంటి, లేదా డిగ్రీ కాలేజీలో ఉన్న ఇంకా ఇతర సమస్యలు ఏంటి, లేదా పీజీ కాలేజీలలో యూనివర్సిటీలలో ఉన్న సమస్యలు ఏంటి? ఒక యూనివర్సిటీకి 1,000 కోట్ల రూపాయలు, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్ల రూపాయలు ప్రకటించగానే అయిపోదు కదా సార్. ఈ రాష్ట్రంలో దాదాపు 10-12 యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ 10-15 యూనివర్సిటీలలో అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగంతో పాటు, అంటే ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రతి సమస్య విలయతాండవం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు సమీక్ష చేయట్లేదు ముఖ్యమంత్రి గారు? మేము విద్యా వ్యవస్థనంతా ప్రక్షాళన చేస్తాం, అది చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో మాట్లాడిన ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెడచెవిన పెట్టి వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము ఆ రోజు కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేయాలని చెప్పేసి ఒక తీవ్రమైన ప్రయత్నం చేసి, అంటే నిజంగానే ఇందాక ఈశ్వర్ గారు అన్నట్టు అంటే గెస్ట్ ఫ్యాకల్టీని కొంత మనం తర్వాత చూద్దామని చెప్పేసి అనుకున్నాం, వదిలిపెడదామని చెప్పేసి అనుకోలేదు.
కాంట్రాక్ట్ వ్యవస్థని ఒక సరైన గాడిలో పెట్టేసి తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీని కూడా ఒక దారిలో పెడదామని చెప్పేసి అని అనుకున్నాము. ఆ దాంట్లో మమ్మల్ని నమ్మిండ్రో నమ్మలేదో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినమాట వాస్తవం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలో ఉన్న తర్వాత ఎవరిని నిందించాలి? 9.5 సంవత్సరాలు మమ్మల్ని నమ్మి మోసపోయిందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్న దాంట్లో 2 సంవత్సరాల క్రితం ఏర్పడిన ప్రభుత్వం మీద వాళ్ళ దాడి ఉండాలనా? గతంలో 9.5 ఏళ్ల పరిపాలన చేసిన మా మీద ఉండాలనా? మమ్మల్ని అధికారం నుంచి పక్కన పెట్టడం అంటేనే వాళ్ళ తీవ్రమైన నిరసన వ్యక్తం చేయడం కదా. ఆ నిరసన వ్యక్తం చేయటం అని అంటేనే మమ్మల్ని కాదనుకోవటం కదా. మమ్మల్ని కాదనుకున్న తర్వాతనే ప్రభుత్వం కొత్తగా వచ్చింది కదా. ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత దాని మీద వేయాల్సిన రాళ్లు మా మీద ఎందుకు వేస్తున్నారు అనేది మాకు చాలా ఇబ్బంది కలుగుతా ఉంది. మేము చెయ్యకపోతేనే కదా పక్కన పెట్టింది, మేము చేస్తే మీరు ఎందుకు పక్కన పెడతారు అంటే మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం మేము ఏమేం ప్రయారిటీ పెట్టుకున్నాం కాంట్రాక్ట్ సిస్టానికి, గెస్ట్ సిస్టానికి మేమేం పెట్టుకున్నాం అనేది మాకు తెలుసు. మేమేం ప్రయారిటీ ఇచ్చినాం అనేది మాకు తెలుసు. మేమేం చేసినాం అనేది గెస్ట్ ఫ్యాకల్టీకి కూడా తెలుసు. మేము ఎంతవరకు దాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేసినాం అనేది గెస్ట్ ఫ్యాకల్టీ కూడా తెలుసు. అయినా సరే మమ్మల్ని నమ్మలేదు సార్. ఈ రోజు ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి బిస్వాల్ కమిటీ ఏం చెప్పింది? 196,000 ఉద్యోగాలు ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయని చెప్పింది. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి తెలియదా? విద్యా వ్యవస్థ ఆయన చేతుల్లోనే ఉంది కదా. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అన్నోళ్ళే కదా. ఖాళీలు ఉన్నది ఎంత? 196,000. ఇస్తామన్నది ఎంత? 2 లక్షలు. అంటే ఇది నయవంచన కదా నిరుద్యోగులు చేసింది. గ్రూప్ 1 పరిస్థితి ఏంది? జీవో నంబర్ 29 పరిస్థితి ఏంది? గెస్ట్ ఫ్యాకల్టీకి ఇస్తానన్న బెనిఫిట్స్ ఇవన్నీ వస్తారు. గెస్ట్ ఫ్యాకల్టీ విషయమే మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో గెస్ట్ ఫ్యాకల్టీకి ఇస్తానన్న కన్సాలిడేటివ్ డబ్బులు 50,000 రూపాయలు ఇస్తామన్నారు కదా. ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళ సంఖ్య ఎంత? రాష్ట్ర వ్యాప్తంగా గెస్ట్ ఫ్యాకల్టీల సంఖ్య ఎంత? 50,000 చొప్పున కన్సాలిడేట్ ఇస్తానన్న ఫీజు, వాళ్ళకి ఇస్తానన్న పారితోషికమో అమౌంట్ ఏదైతే ఉందో దానికి అయ్యే ఖర్చు ఎంత? 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇస్తున్న ఈ ప్రభుత్వము, అదేవిధంగా వాళ్ళకి కమిషన్లు వస్తాయని చెప్పేసి ఆలోచిస్తున్న ప్రభుత్వము ఈ రోజు గెస్ట్ ఫ్యాకల్టీల జీవితాల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదు? అంటే దాటేదాకా ఓడమల్లా, ఓడ దాటిన తర్వాత బోడిమల్లన్నా. ఆ రోజు ఎలక్షన్స్ కంటే ముందు మేము అన్ని చేస్తామని చెప్పేసి మాట్లాడి గెస్ట్ ఫ్యాకల్టీకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి మాట్లాడి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా పక్కన పెట్టేయడం అంటే ఏంటి ప్రభుత్వం ఉద్దేశం? మమ్మల్ని ఎవరేం చేస్తారనే కదా. ఈ రోజు ఏ వ్యవస్థ గురించి మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు ప్రభుత్వం? అదేవిధంగా నాకు చాలా 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 సంతోషం అనిపించింది ఇందాక రామచంద్ర గౌడ్ అన్న మాట్లాడుతూ. ఎందుకనంటే పాపం తనకు అంటే చాలా బోల్డ్ గా విషయం చెప్పేశాడు. ఈ రోజు ప్రభుత్వం తప్పనిసరిగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, నేను ఖచ్చితంగా అది చేసేటట్టు చూస్తానని చెప్పేసి అనడం అంటే తన పాపం రాజకీయం చేయలేదరా. కానీ ఇదే ప్లేస్ లో ఇంకో ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి ఉంటే అసలు మేము అట్లా చెప్పినామా, మేము ఇట్లా చెప్పినామా, మేము ఇట్లా చేస్తామన్నా, అసలు గెస్ట్ ఫ్యాకల్టీకి అసలు మేము అసలు లెక్కలోకి తీసుకున్నామా అని ఏదేదో మాట్లాడేవాళ్ళు. ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ తను బోల్డ్ గా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఈ రెస్పాన్సిబిలిటీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రామచంద్ర గౌడ్ అన్న చెయ్యాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ వాళ్లకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. వాళ్ళు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకునేదే ఉంటే 2 లక్షల ఉద్యోగాల గురించి పట్టించుకునేవాళ్ళు. అంతెందుకు నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి ఏమైంది? అదేవిధంగా ఈ కన్సల్టేటివ్ ఇప్పుడు నువ్వు నిరుద్యోగ వృత్తి పక్కన పెట్టినావు. ఆ నిరుద్యోగ వృత్తి పక్కన పెట్టినప్పుడు ఈ కన్సల్టేటివ్ ఫీజు అయితే డబ్బులు ఏదైతే ఈ గెస్ట్ ఫ్యాకల్టీకి ఇస్తానన్నావు కదా, ఇటు ఎందుకు డైవర్ట్ చేయలేవు? అంటే ఏదో రకంగా ఒక పరిష్కారం వైపుగా గెస్ట్ ఫ్యాకల్టీకి వాళ్ళకు నమ్మికలకు తీసుకొని వాళ్ళ సంక్షేమాన్ని ముందుకు వాళ్ళు ఏమన్నా కోరరాని కోరిక కోరుకున్నారా? కాదు కదా. వాళ్లకు రావాల్సింది మేము వెట్టి చాకిరీ చేస్తున్నాము, మేము అనుకున్న సమయం కంటే కూడా 10 గంటల కంటే కూడా ఎక్కువ చేస్తున్నాము, మేము వెట్టి చాకిరీ చేయించుకొని మాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఆ ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వలేదు, మమ్మల్ని గంగలో ముంచిర్రు, నట్టేట ముంచిర్రు అని చెప్పేసి ఆవేదన పడడం అంటే ఎంత దారుణం. ఈ రోజు ఈ ప్రభుత్వం కళ్ళకు గంతలు కట్టుకుందా? చెవులు వినబడట్లేదా? నోట్ల నుంచి మాటలు రావట్లేదా? నేను చాలా సీరియస్ గా అడుగుతున్నా సార్. నేను గెస్ట్ ఫ్యాకల్టీల గోడు ఈ రోజు కోదండరామ్ సార్ ఎటువైండు, రియాజ్ ఎటువైండు, ఆకునూరు మురళి ఎటువైండు, వీళ్ళందరి సంక్షేమం గురించి మాట్లాడేవాళ్ళు కదా, ఇంటెలెక్చువల్స్ కదా. ఒక గంటా చక్రపాణి ఎటువైండు, లేకపోతే మల్లెపల్లి లక్ష్మయ్య ఎటువైండు, అదే పదవులు తీసుకొని మా ఇంట్లో కూర్చోవడానికి. ఈ రోజు ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరామ్ సార్ ఎందుకు మాట్లాడండి? అదే విధంగా అదే ఆకునూరు మురళి పదవి తీసుకొని ఎందుకు మాట్లాడండి? గంటా చక్రపాణి పదవులు తీసుకొని ఎందుకు మాట్లాడండి? మల్లెపల్లి లక్ష్మయ్య పదవులు తీసుకొని ఎందుకు మాట్లాడండి? అదే విధంగా ఈ రోజు రియాజ్ కూడా ఆ రోజు ఇన్స్టిట్యూట్ లో నడుపుకుంటూ మేము రేపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడినాడు కదా, ఎందుకు మాట్లాడట్లేదు బయటకు వచ్చి? అంటే ఆయనకు గ్రంథాలయ చైర్మన్ రాగానే ఇంట్లో కూర్చుంటాడు. అంటే వాళ్ళకి పబ్లిక్ యొక్క సమస్యలు అవసరం లేదు, పబ్లిక్ సమస్యలు అసలు అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు మాట్లాడేది ఇది చాలా చాలా ఆవేదనతో కూడుకున్న అంశం. అదే విషయం ఈ రోజు
ఎందుకంటే మేము రెండు డిగ్రీ రెండు కాలేజీలో తెలుగు చదువుకున్న రాష్ట్రాలు వాళ్ళం రెండు సార్. తెలుగు మేము రాష్ట్రాల్లో ఓల్డ్ సంచలనమైన న్యూస్లు ఉన్నా కానీ గెస్ట్ ఫ్యాకల్టీల కోసమే తీసుకున్న ప్రత్యేకమైన చర్చ కార్యక్రమం పెట్టడం జరిగింది మన స్వతంత్ర న్యూస్ ఛానల్. Yes, ఓకే, చాలా సంతోషం. రైట్ 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 రైట్